అందరికీ మరణాత. అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధులోను మా ప్రాణపురుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించున్నాము ప్రభువా. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులను గమనించి మరి ఒక దినమున మీతో సహవాసం చేయగలుగుట కొరకు సహాయం దయచేశారు, కృపను అనుగ్రహించారు. స్తోత్రములు, నమస్కారములు. పరలోకపు పరిశుద్ధులను, భూలోకపు పరిశుద్ధులను, ఆశ కలిగిన వారిని ఏకీవింప చేయండి. కార్యక్రమం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మమ్మను శుద్ధి చేసి సిద్ధపరచండి. మనోనిదానము దయచేయండి. మీతో సహవాసము చేయించి ఉన్నామన్న ఆలోచన, గ్రహింపు మాకు కలిగించండి. మేము నేర్చుకునవలసిన వాటిని మాకు నేర్పించండి. ఎటు విధమైన ఆటంకములు, అవాంతరములు కలుపుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఘనత ప్రభావములు మీరే పొందమని త్వరగా పెండ్లి కుమారుడిగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవ్వరూ కలుగ చేయలేదు. నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుష్యులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళ స్థుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవరునూ సలహా ఇయ్యనక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ సైతాన, మానవులకు నిన్ను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపంలో పడిపోచున్నారు. తల చితికిపోయిన సర్పం యొక్క తోక కదల్చుండుట చూచి చిన్నపిల్లలు భయపడుదురు గాని పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు గదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. ఓ సైతాన, మేము నిన్ను ఎదిరించేటప్పుడు నీ సైన్యమంతటిని ఎదిరించినట్లే మా ఎదిరింపులు నీకు, నీ సైన్యమంతటికి చెందును. ఓ సాతాన, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారం. అయితే ఇదివరకు నేను అలాగూ చేయలేదు గనుక నీవు నన్ను లోకువగట్టి మాట్లాడినావు.
నేను బెదిరినాను గనుక నాకు సరి అయిన దర్శనం రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి ఉండును. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కారణము, నా బెదరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకొంచున్నావు. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టము లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తరువాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధమైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులనుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవుట వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు. కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి. మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకొన్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొన్నాను. ఆమేన్. యేసు రాకడ ప్రార్థన. యేసు ప్రభువా, నీ రాకడ అందరికీ ఆశ పుట్టించి ఎదురుచూచుటకు ఇదిగో అదిగో అన్నట్లు ఉండుట వలన ఇది చిత్రమైన సంగారోహణము. ఇది పెండ్లి రాకడ. నీవు మేఘాసీనుడవై వచ్చే రాకడ. రాకడి యందు సంఘమును ఆకర్షించే రాకడ. నేడు లోకమును గలిబిలి కలిగించే రాకడయై ఉన్నది గనుక నీకు వందనములు. అట్టి విచిత్రమైన రాకడకు మమ్మను సిద్ధపరచుము. నీకు స్తోత్రములు. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 3వ పాట 8వ చరణము నుండి కొన్ని చరణములు పాడుకుందాము. దేవా తండ్రి, నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి, నీకు దినదిన స్తుతులు. నా విన్నపము విన్నా నాథా సంస్తుతులు. నా విన్నపము విన్నా నాథా సంస్తుతులు. అన్న వస్త్రాదుల కాధారమీవే. అన్న వస్త్రాదుల కాధారమీవే. అన్ని చిక్కులలో సహాయుండవీవే. అన్ని చిక్కులలో సహాయుండ నీవే. ననుగావగల దూతలను నుంచినావు. ననుగావగల దూతలను నుంచినావు. నిన్ను నమ్ము విశ్వాసమును నిచ్చినావు. నిన్ను నమ్ము విశ్వాసమును నిచ్చినావు. సైతాను క్రియలకు సర్వనాశనము. సైతాను క్రియలకు
సర్వనాశనము నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము సాతాను ఆటలిక సాగనీయావు సాతాను ఆటలిక సాగనీయావు పాతాళాగ్ని కథని పంపివేసెదావు పాతాళాగ్ని కథని పంపివేసెదావు అన్ని ప్రార్థనలుని వాలించియున్నావు అన్ని ప్రార్థనలుని వాలించియున్నావు అన్నిటిలో మహిమ అందుకొన్నావు అన్నిటిలో మహిమ అందుకొన్నావు సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు సర్వంబులో నీవు సర్వమయ్యున్నావు నిర్వహించితివినా నిఖిల కార్యములు నిర్వహించితివినా నిఖిల కార్యములు హల్లెలూయా 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 తండ్రి హల్లెలూయా 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 తండ్రి కలకాలమున్నట్టి హల్లెలూయా తండ్రి కలకాలమున్నట్టి హల్లెలూయా తండ్రి జనక కుమారాత్మ లను త్రైకుడొందు జనక కుమారాత్మ లను త్రైకుడొందు ఘనత కీర్తి మహిమ చనువు నాయందు ఘనత కీర్తి మహిమ చనువు నాయందు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును మేము చదువుకొని పోవచ్చుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థము చేసుకొని దాని ప్రకారం నడుచుకొనగలిగే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధారని యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయం. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటూ పరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోబేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమి కుమారుడు, షిమికి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జెకర్యాయును, యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన
ఆజాజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు అరోయేరు నందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7 మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యూరై, యకాను, జీయా, ఏబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరి యరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు యషిషైకి, యషిషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యోధారాజు అయిన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనుష్య అర్ధ గోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ ఎతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించిన గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్నవారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 80,000 ఒంటెలను పశువులను 2,50,000 గొర్రెలను 2,000 గాడిదలను 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేనీయులను గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్య అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును సెనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇంట్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హొదవ్య, యహదియేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును హాబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొంచిపోయెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదెల్లరికూ తోడైయును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేడు దినమున చదివినటువంటి అధ్యాయంలో చాలా విషయములు కనబడుచు ఉన్నవి. అన్నీ ఈ దినమున మనము తెలుసుకొనలేము కానీ నేర్చుకొనలేము కానీ కొన్ని మాత్రము వివరించుకొని ముగించుకుందాము. మొదటి అధ్యాయంలో చూస్తే రూబేను యొక్క వివరము, అతని యొక్క కుమారుల వివరము ఉన్నది. రూబేను జ్యేష్ఠుడు, అంటే యాకోబుకు పుట్టినటువంటి కుమారులలో జ్యేష్ఠుడుగా పెద్దవాడుగా ఉన్నాడు.
అయితే జ్యేష్ఠునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే గనుక, యాకోబు గారు పలికినటువంటి మాట, ఇతడు నా బల ప్రారంభము అన్నటువంటి మాటను పలికారు. ఈ మాట ఆదికాండంలో మనము చూడగలము. ఆదికాండం 49వ అధ్యాయము 3వ వచనము. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలము. శక్తి బలము అంటే మరి పూర్వము భక్తులైన వారు తమకు శక్తి, తమ యొక్క ఆరోగ్యము ఎట్లాగా గుర్తించేవారు అని అంటే గనుక, మరి అధికమైన పని చేయడమో, లేదా యుద్ధాలు చేయడమో, లేకపోతే సంపాదన చేయడమో, కష్టపడడమో కాదు, కానీ తమ యొక్క బలమును శక్తిని ఎలా గుర్తించేవారు అని అంటే సంతాన సాఫల్యత ద్వారా. సంతాన సాఫల్యత ఎవరైతే కలిగి ఉంటారో వారు శక్తిమంతులుగా, బలవంతులుగా పరిగణించబడేవారు. గనుక ఈ మాట అంటే యాకోబు గారు తన కుమారుడు, పెద్ద కుమారుడు పుట్టినప్పుడు ఆయన పలికారనమాట, నా శక్తి నా బలము యొక్క ప్రథమ ఫలము నువ్వు. ప్రథమ ఫలము అని అంటే మొట్టమొదటిగా సంపాదన చేసినది. అది మన జీవితంలో మొట్టమొదటిగా సంపాదన చేసినది దేనినైనా సరే మనం ఎంతో అపురూపంగా భావిస్తాం. మొట్టమొదటిగా వచ్చిన జీతం కానివ్వండి, మొట్టమొదటిగా వచ్చినటువంటి పంట కానివ్వండి, మొట్టమొదటిగా మనం కష్టపడి సంపాదన చేసిన దేనినైనా సరే చాలా అపురూపంగా భావిస్తూ ఉంటాం. అంటే ఒక రాబడి విషయంలోనూ, ఒక సంపాదన విషయంలోనూ, వ్యవసాయం విషయంలో అంత అపురూపంగా భావిస్తే మరి సంతానం విషయంలో గనుక ఎవరైనా సరే మానవులలో ప్రథమంగా పుట్టినటువంటి సంతానాన్ని చాలా ప్రత్యేకంగా, గారాభంగా, చాలా అపురూపంగా భావిస్తారు. అట్లాగే యాకోబు గారు రూబేన్ పుట్టినప్పుడు చాలా సంతోషపడి ఆయన పలికినటువంటి మాట, నా శక్తి నా బలం యొక్క ప్రథమ ఫలము నీవు అని పలికి, నాకు మరి ఔన్నత్య అతిశయము బలాతిశయము నువ్వే. ఔన్నత్యము అంటే నా ఉన్నతమైన స్థితికి నువ్వే, నా ఉన్నతమైన స్థితికి నేను ఆనందించడానికి, అతిశయించడానికి కారణం నువ్వే. నా బలాన్ని బట్టి నేను గర్వించడానికి లేదా అతిశయించడానికి కారణము నువ్వే అని చెప్పి తన కుమారుని విషయంలో చాలా సంతోషపడ్డారు పుట్టినప్పుడు. కానీ ఈ రూబేను పెద్దవాడైన తరువాత ఏం చేశారు అని అంటే గనుక, పెద్దవాడైనప్పుడు అతని యొక్క స్వభావం ఎలాగుందంట, ఆ మాట కూడా తండ్రి అయినటువంటి యాకోబు పలికారు. ఏమని అంటే, నీళ్ల వలె చంచలుడవై. నీళ్ల వలె చంచలత్వం అంటే ఏంటంటే స్థిరత్వం లేనటువంటి స్థితి. ఒక మట్టి ఉందనుకోండి, ఆ మట్టిని మనం ఒక కుప్పగా పెడితే అది అలాగే ఉంటుంది. ఒక దాంట్లో వేసిన ఏదైనా ఒక కుండీల్లో కానీ మట్టి వేసాం అనుకోండి, అది అలాగే ఉంటుంది. కానీ నీళ్లు మాత్రం ఏం చేస్తాయనంటే, అవి ఒక పాత్రలో పోసినప్పుడు ఆ పాత్రల్లో ఇమిడిపోవడాన్ని బట్టి అలాగే స్థిరంగా ఉన్నా, ఎక్కడైనా ఒక మరి గచ్చు మీద కానీ నేల మీద కానీ పోసినప్పుడు అవి అలాగే ఉండవు. మట్టి మీద పోసినప్పుడు ఆ నీళ్లు ఇంకిపోతాయి, గచ్చు మీద పోసినప్పుడు అవి పారుకుంటా వెళ్ళిపోతాయి. దానికి ఏముండదు, స్థిరత్వం అన్నది ఉండదు. కానీ మట్టి అలా కాదు. మట్టిని మనం అలా ఉంచితే అది ఇంకిపోదు, కానీ అలాగే ఉంటుంది. కానీ నీళ్ళకి మాత్రం అలా లేదు, స్థిరత్వం అన్నది లేదు. గనుక నువ్వు నా జ్యేష్ఠ కుమారుడుగా నేను ఎంత అతిశయించినా, ఎంత గర్వించినా, నాకు బల ప్రారంభం నువ్వే, నా ప్రథమ ఫలము నీవే అని నేను అతిశయపడిన నీ స్వభావం ఏమిటి అని అంటే గనుక, నువ్వు నీళ్ల వలె స్థిరత్వం లేనటువంటి స్థితి నీవు కలిగి ఉన్నావు అని చెప్పి తండ్రి పలికారు. నీళ్ల వలె చంచలత్వం కలిగి ఉండుట, నీళ్ల వలె స్థిరమైన స్థితి లేకపోవడం అంటే ఏంటి అని అంటే గనుక, ఈ రూబేన్ ఏం చేశాడు అని అంటే యాకోబు గారి యొక్క ఉపపత్నితో శయనించాడు. యాకోబు గారి ఉపపత్ని ఈ యొక్క మరి రూబేను వాళ్ళకి ఏమవుతుంది,
తల్లితో సమానం. యాకోబు గారి యొక్క ఉపపత్ని యాకోబు గారి కుమారులకు తల్లితో సమానం. తల్లిలా భావించాలి, తల్లిలా గౌరవించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్ల నీ తండ్రిని తల్లిని సన్మానించు. గనుక తన తండ్రి యొక్క భార్య గనుక ఆమెను తల్లిలా భావించి సన్మానించి సత్కరించవలసినటువంటి రూబేను ఏం చేశాడట అంటే ఆమెతో శయనించాడట. కాబట్టి ఇక్కడ మనము ఈ దినవృత్తాంతములు గ్రంథంలో చూస్తే తన తండ్రి పనుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. గనుక ఇతడు చేసినటువంటి ఈ చెడ్డ కార్యాన్ని బట్టి అతని యొక్క జన్మ స్వాతంత్ర్యము అంటే ఏంటి? ప్రథమ కుమారుడిగా పుట్టినటువంటి వారికి మరి ఇవ్వబడినటువంటి ఆధిక్యత లేదా ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాదము ఏమిటి అని అంటే గనుక రెండంతల ఆశీర్వాదం అంటే రెండంతల భాగాన్ని పొందడం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వారిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. అంటే తండ్రి ఏం చేయాలట? జ్యేష్ఠునికి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగము ఇచ్చి ఇతడు పెద్దోడు అని మరి మిగతా పిల్లలందరి ఎదుట మరి మొదటి సంతానంగా పుట్టిన వాడిని ఘనపరచాలట. తండ్రి నా అంతటి వాడు, నా తర్వాత బాధ్యత కలిగినటువంటి వాడు అని ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పగించి మరి తర్వాత పుట్టిన సంతానం అంతా కూడా పెద్దవాడైనటువంటి తమ అన్నను గౌరవించాలి అన్నట్టుగా తండ్రి ఏం చేస్తాడట? ఆ కుమారునికి అంటే పెద్ద కుమారునికి ఆస్తి అంతట్లో కూడా రెట్టింపు భాగం ఇస్తాడట. అందరికీ ఒక్కొక్క రూపాయి ఇస్తే పెద్ద కుమారునికి 2 రూపాయలు, అందరికీ 10 రూపాయలు ఇస్తే పెద్ద కుమారునికి 20 రూపాయలు, అలా రెట్టింపు భాగం ఇచ్చి దానిని హెచ్చించాలట. గనుక ఇది దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు తెలియచేసినటువంటి ఒక ప్రత్యేకమైన కట్టడ. అయితే ఈ రూబేన్ ఏం చేశారు అని అంటే వాళ్ళ నాన్న యొక్క ఉపపత్ని విషయంలో చేసినటువంటి చెడ్డ కార్యాన్ని బట్టి యోసేపు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని అందుకున్నాడట. యోసేపుకు మరి యాకోబు గారికి 12 మంది కొడుకులు ఉన్నారు. 12 మంది కొడుకుల్లో ఈ రూబేను మరి అందరికీ కూడా ఒక్కొక్క భాగమే లేకపోతే ఒక్కొక్క రూపాయే ఒక ఆస్తిగా ఇవ్వబడితే రూబేనుకు 2 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆ ఆశీర్వాదాన్ని యోసేపు పొందాడట. అందరికీ ఒక్కొక్క భాగమే ఒక్కొక్క రూపాయే చెల్లితే యోసేపుకు మాత్రం 2 భాగాలు 2 రూపాయలు పొందేటటువంటి ఆశీర్వాదాన్ని మరి యోసేపు పొందాడట. ఇది ఎట్లా సాధ్యం అని అంటే కనుక యాకోబు గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చెప్పారనమాట. ఆయన మరణించే ముందు ఆయన ఈ విషయాన్ని తెలియచేసి యోసేపు 2 భాగాలు అందుకుంటాడు అని చెప్పి ఆయన మరణించారు. మరి యోసేపు గారి నోటి నుండి పలికింపబడిన మాట ఇది అని అంటే గనక యోసేపు గారి నోట దేవుడు పలికించినటువంటి మాట. ఎందుకొరకు అని అంటే గనక యోసేపు బాల్యము నుండి కూడా చాలా దేవుని సన్నిధిలో జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క తోడు కలిగిన వాడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎట్టి విధమైన తప్పిదములు చేయకుండా చాలా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే ఏ పురుషుడైతే స్త్రీల విషయంలో చంచల మనస్సు కలిగి ఉంటారో, స్త్రీల విషయంలో బలహీనులుగా ఉంటారో, స్త్రీలతో అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటారో వారు జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని కోల్పోతారు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. మరి యోసేపు తను
చాలా ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా తను స్త్రీల విషయంలో చాలా మరి జాగ్రత్తగా ఉన్నాడు. ఎట్టి విధమైన అక్రమ సంబంధాలు కానీ తనకున్నటువంటి అధికారాన్ని బట్టి అనేకమైన మంది స్త్రీలను విషయంలో మరి అధికారాన్ని చూపించడం కానీ ఏమీ చేయలేదు. కానీ తన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి ఏమైంది అంటే జ్యేష్ఠుడిగా ఎంచబడి 2 భాగాలు ఆస్తి అతనికి ఇవ్వబడింది. గనుక ఒక శరీర సంబంధించినటువంటి తండ్రియే పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి తన కుమారుల విషయంలో ఇలాగన పరిశుద్ధ ప్రవర్తన కలిగినటువంటి కుమారునికి 2 భాగాలు ఇచ్చారు. మరి పరలోకపు తండ్రి మరింత నిశ్చయముగా గమనించువారై ఉన్నారు, పరీక్షించువారై ఉన్నారు, పరిశీలన చేయవారై ఉన్నారు. అంటే మరి ఇది మగపిల్లల విషయంలోనేనా అంటే ఆడపిల్లలకు కూడా వర్తిస్తుంది. ఆడపిల్లలు కూడా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా చంచల మనస్సు కలిగి ఉండకూడదు. ముఖ్యంగా మరి అనేకమైనటువంటి శారీరకమైన బలహీనత అంటే ఏంటి అని అంటే మోహపు ఆలోచనలు కలిగి ఉండడం. మరి దేవుని ఆజ్ఞ కూడా ఉన్నది వ్యభిచరించకూడదు అని. ఇంకా యేసు ప్రభు వారు ఇంకా లోతుగా వివరించారు. ఏమిటి అని అంటే గనక ఎవరైనా సరే మోహపు చూపుతో చూస్తే గనక వారు తమ హృదయంలో వ్యభిచారము చేసినట్టే అని. గనుక మోహపు చూపు కలిగి ఉంటే వ్యభిచారం చేసినట్టే అని అంటే గనక మన చూపును మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన దృష్టి ఎంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. గనుక చాలా సులువుగా తొట్టిల్లిపోతాం. ఎవరన్నా ఒకరు అందంగా కనిపించారనుకోండి, పురుషుల దృష్టికైనా స్త్రీల దృష్టికైనా, పురుషుల దృష్టికి స్త్రీలు అందంగా కనపడతాము, ఎంత అందంగా ఉంది అని మనసులో చంచల ఆలోచన కలిగి ఉంటారు. స్త్రీలు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండడం. ఎక్కువగా మరి హీరోల్ని చూసిన, సీరియల్ హీరోయిన్స్ చూసిన, లేదా సినిమా హీరోలు చూసిన, సినిమా హీరోయిన్స్ని చూసిన మరి వ్యభిచారమైనటువంటి మనస్సు కలిగి ఉండడం. నాకు మరి ఈ హీరో ఇష్టం, నాకు ఈ హీరోయిన్ ఇష్టం అని వ్యక్తం చేయడం ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే తెలియకుండానే మరి చంచల మనస్సు కలిగి ఉంటున్నాం. గనుక మరి ఆ చూపు అన్నది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. గనుక మరి పరమగీతంలో ఉంటుంది ఏంటంటే నీవు గువ్వ కనులు కలిగి ఉన్నావు అని చెప్పి ప్రియుడు తన ప్రియురాలిని మెచ్చుకోవడం. పరమగీతం 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ ముసుగుండ నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. గువ్వ కన్నులు అంటే ఏంటంటే పవిత్రమైన చూపు కలిగి ఉండడం, పరిశుద్ధమైన చూపు కలిగి ఉండడం. అందుకని ఇంకా పౌలు గారు ఇంకా వివరంగా తెలియచేస్తారు. ఏమిటి అని అంటే గనక నీకన్నా పెద్దవారైనటువంటి పురుషులు కనపడినప్పుడు వారిని తండ్రులుగా భావించాలి. స్త్రీలు పెద్దవారు కనిపించినప్పుడు వారిని తల్లులుగా భావించాలి. ఇంకా యవన వయసులో ఉన్నటువంటి వారిని అన్నలుగా భావించాలి, అక్కలుగా భావించాలి. నీకన్నా తక్కువ వయసు కలిగిన వారిని చెల్లెలుగా భావించాలి, తమ్ములుగా భావించాలి. నిజంగా మనకి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చొప్పున మనం ప్రవర్తించగలిగితే గనక దేవుని ఆజ్ఞలలో ఈ వ్యభిచారం అనేటటువంటి మరి కార్యము చేయకుండా ఉండగలుగుతాం. కాబట్టి ప్రతిదినము మనం గ్రంథం చదువుకొని గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మనము గ్రహించి మరి దేవునికి ఇష్టమైన స్థితిలో మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన వినికిడి, మన మాట, మన క్రియలు అన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి అని అంటే కనుక ప్రతిదినము ఆయన సహాయం అడగవలసిన వారమై ఉన్నాం, ఆయన శక్తిని అడగవలసిన వారమై ఉన్నాం, ఆయన తోడును మనం అడగవలసిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్నారు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని. గనుక మనం ఎప్పుడైతే తప్పిదములో పడిపోతూ ఉన్నాము అని మన మనసు హెచ్చరిస్తుందో వెంటనే ప్రభు క్షమించండి ప్రభు అని చెప్పి ప్రభు సహాయాన్ని మనము అడగవలసిన వారమై ఉన్నాం. నిరంతరం మనతో ఉండడం కొరకు, మనలో ఉండడం కొరకు ప్రభువే పరిశుద్ధాత్మను మనకు గొప్ప సహాయకారిగా అందించి వేశారు. కనుక మనం సహాయం అడగట్లేదు కనుక పొందలేకపోతూ ఉన్నాం.
అడుగుతాం. ఏమడుగుతాం? దేవా మాకు డబ్బులు ఇవ్వు నాయనా, మాకు మంచి పని ఇవ్వు నాయనా, మాకు మంచి సుఖకరమైన జీవితం ఇవ్వు నాయనా, మా మనసులో ఏమేమి కోరికలు ఉన్నావో ఆ కోరికలన్నీ నెరవేర్చండి నాయనా. ఇలాంటివన్నీ కూడా మనకి హాని కలిగించే, నష్టం కలిగించేవి. మరి మనలను పరిపూర్ణతలోనికి నడిపించలేని వాటిని అడుగుతూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మనం మంచివారముగా ఉన్నప్పుడు ఆయన మనలను జ్యేష్ఠులుగా ఎంచి రెండంతల భాగం ఇచ్చివారై ఉన్నారు. పరలోకపు మహిమనిచ్చివారై ఉన్నారు. భూలోకానికి సంబంధించినటువంటి మరి ప్రతి ఆశీర్వాదం లేదా ప్రతి ఈవిని మనకు అందించేవారై ఉన్నారు. మనం ఎంతో ధన్యులమండి. దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించక, దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించక, మనం ఈ లోక సంబంధించినటువంటి వారి వలె ప్రవర్తించి ఆలోచన చేసి మనం దుస్థితి పాలైపోతూ ఉన్నాం. కానీ మరి ప్రభును మనం సహాయమును అడిగితే ఆయన తన ఆత్మ సహాయమును అనుగ్రహించి ఆయన మనలను ప్రత్యేకంగా జీవింపచేవారై ఉన్నారు. కాబట్టి రూబేన్ యొక్క చరిత్ర చదివినప్పుడల్లా కూడా చాలా వేదన కలుగుతూ ఉంటుంది. యాకోబుకు ప్రథమ సంతానముగా దేవుడు రూబేనును అనుగ్రహిస్తే ఈ రూబేన్ ఏం చేశారు అని అంటే గనుక తన యొక్క జ్యేష్ఠత్వ ఆశీర్వాదకరమైన స్థితిని గ్రహింపలేనటువంటి వాడుగా ఉండి తన యొక్క జ్యేష్ఠత్వపు అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మరి 11వ వాడైనటువంటి యాకోబుకు 11వ కుమారుడిగా ఉన్నటువంటి యోసేపు తన యొక్క పవిత్రమైనటువంటి నడవడిక, ప్రవర్తన, తన యొక్క పరిశుద్ధత, తన యొక్క ఆత్మీయ స్థితి, తన యొక్క మరి అంగీకారమైనటువంటి ప్రవర్తనతో 2 భాగాల ఆస్తిని సంపాదన చేసుకున్నాడు. గనుక యోసేపు యొక్క కుమారులు మరి మిగతా 11 మందితో సమానంగా పిలువబడ్డారు. మనష్షే, ఎఫ్రాయిము. యోసేపుకు ఒక భాగమే వచ్చి ఉంటే ఆ ఒక భాగాన్ని తన కొడుకులకి ఇద్దరికి సగం సగంగా ఇవ్వాల్సింది. కానీ యోసేపుకు 2 భాగాలు వచ్చాయి. కనుక ఇద్దరు కొడుకులకి చెరో భాగం ఇచ్చాడు. యాకోబు యొక్క మిగతా కొడుకులకు ఒక్కొక్క భాగమే వచ్చింది. అలాగనే యోసేపు కొడుకులు కూడా యాకోబు యొక్క మిగతా కొడుకులతో సమానంగా వారు కూడా ఒక్కొక్క భాగాన్ని సంపాదన చేసుకున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన పిల్లలకి మనం నేర్పించాలి, పరిశుద్ధంగా ఉండడం నేర్పించాలి, పవిత్రంగా ఉండడం నేర్పించాలి, దేవుని యొక్క ఆజ్ఞలు బాల్యము నుండే నేర్పించాలి. చాలామంది తల్లిదండ్రులను చేసే తప్పిదం ఏంటి అని అంటే వారు చిన్నోళ్ళు కదా, పెద్దయ్యాక నేర్చుకుంటారు. దేవుడు మరి ఎందుకు చెప్పాడు? బాల్యము నుండే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అని బాల్యము నుండే తెచ్చుకోవాలని ఎందుకు రాయించారు ప్రభు యొక్క ఆలోచన ఏమిటి అని అంటే బాల్యము నుండియే సృష్టికర్త సన్నిధిలో పెరగాలి అని దేవుని యొక్క ఆలోచన అయితే, తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే పెద్దయ్యాక అని వాళ్ళు వయస్సులోనికి వచ్చి వేసేసరికి భ్రష్టులుగా మారిపోతారు. అప్పుడు ఏడుస్తారు, అయ్యా నా కొడుకు ఇలాగ అయిపోయాడు, అయ్యా నా కొడుకు ఇలాగ అయిపోయాడని. కానీ చిన్నప్పుడు నువ్వు సరిగా పెంచకపోతే తప్పేదో మంచేదో నువ్వు అర్థమయ్యేటట్లు నేర్పించకపోతే, దేవుని సన్నిధికి నువ్వు తీసుకురాకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు కుమారునికి నేర్పించకపోతే, తప్పిదాలన్నీ కూడా మనలో ఉంచుకొని దేవుని మీద నేరం మోపే వారమై ఉన్నాం. ఏంటండి ఇలాంటి కొడుకు నాకు ఎందుకు ఇచ్చావయ్యా అని అప్పుడు అంటాం. దేవుడు ఇచ్చేవాడిని అందరినీ మంచివారిని ఇస్తారు, కానీ వారిని సరి అయిన రీతిని పెంచకపోతే బాధపడాల్సినటువంటి పరిస్థితి తల్లిదండ్రులకు ఉంటుంది. యాకోబు గారు పెద్ద కొడుకు కదా అని బాల్యం నుండి ఒక ప్రత్యేకమైన స్థితిలో పెంచి ఉంటారు, పెద్ద కొడుకు అని. కానీ నేర్పించాల్సినవి నేర్పించి ఉండకపోవచ్చు. కనుకనే ఆ పెద్ద కుమారుడు మరి తప్పిదములో పడిపోయాడు. కాబట్టి ప్రభు సన్నిధానమునకు వచ్చినటువంటి వారులారా, దేవుడు నిన్ను నన్ను మనలను తన దృష్టిలో జ్యేష్ఠులుగా ఎంచారు. కాబట్టి మనము మరి దేవుని దృష్టిలో జ్యేష్ఠులుగా
ఉండుట కొరకు తగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్నామా లేదా, మన పిల్లలు కలిగి ఉన్నారా లేదా పరిశీలన చేసుకొని, మరి మన తప్పిదములన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ఇక ప్రభువును బట్టి ప్రభు సహాయముతో మనం జ్యేష్ఠత్వపు అధికారాన్ని, ఆశీర్వాదములను అందుకొనగలిగే కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవును మా ప్రాణపురుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. విత్తబడిన వాక్యం నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని ఉన్నట్లు మీ కంచెని మా చుట్టూ ఉంచి మీకు మహిమేగం నాకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందును ఎప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునే తలంచుకుందాము. మనసులోనికి ఏ ఇతర ఆలోచనలను రానియక పరిశుద్ధుడైనటువంటి ప్రభువునే తలంచుకుందాము. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండదురు అని తెలియచేస్తున్న ప్రభువునే తలంచుకుందాము. పరిశుద్ధతకు మొదటి స్థానం ఇచ్చినటువంటి ప్రభువు. ఆయన ఏది కలుగజేసిన యావత్తును పరిశుద్ధముగానే కలుగజేశారు. పాప ప్రవేశమును బట్టియే కలుగజేయబడిన సృష్టి శపితమైనదిగా మారినది. కానీ ప్రభువే సమస్తమును పరిశుద్ధముగానే కలుగజేసి ఉన్నారు గనుక తాను చేయు ఏదైనను పరిశుద్ధముగా చేసినటువంటి ప్రభువునే తలంచుకుందాము. పరిశుద్ధుడైన ప్రభువును తలంచుకునేటువంటి వారులారా, స్వపరీక్ష చేసుకుందాము. నేను పరిశుద్ధుడను అను చెప్పగలిగిన స్థితి మనకున్నదా? పరిశీలన చేసుకుందాము. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు మన యొక్క మెదడు చేసే పనితీరు, మన పాదములు చేసే పనితీరు అన్నిటినీ మనము గమనించిన ఎడల పాపపూరితమైన స్థితినే కలిగి ఉన్నాము. మన ఆలోచనలు బలహీనమైనవి, మన ప్రవర్తన బలహీనమైనవి, క్రియలు బలహీనమైనవి. మన దృష్టికి అవి యథార్థంగా ఉండవచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలతో సరిచూచినప్పుడు బలహీనమైనవియే. గనుక ప్రభువా నన్ను క్షమించండి నాయన, ప్రభువా నన్ను మీ రక్తధారల చేత కడగండి, నేను శుద్ధి చేయబడవలెనన్న ఒకే ఒక్క సాధనము మీ రక్తము చేత కడుగబడుట. అయ్యా మమ్మను కడగండి ప్రభువా అని ఆయన రక్తమును ఆశ్రయించి ఆయన రక్తము చేత కడిగి శుద్ధులనుగా చేయమని వేడుకుందాం. పాప క్షమాపణ చేసినటువంటి వారలారా తీర్మానము చేసుకుందాము. నిరంతరము ప్రభువును స్మరించుట, ప్రభు కార్యములను స్మరించుట, ప్రభు లక్షణములను స్మరించుట, ప్రభు చేయమన్న పనులను మాత్రమే చేయుట, ఈ రీతిని మనమే ప్రభువుకును ప్రభు యొక్క ఆజ్ఞలకును ప్రాధాన్యతను ఇచ్చి
వాటిని మాత్రమే చేసిన ఎడల దేవుడే మనలను జ్యేష్ఠులనుగా ప్రత్యేకపరచును. మానవులమైన మనము తన సృష్టి యావత్తులో జ్యేష్ఠులనుగా ఉండవలెననే తన స్వరూపమందు తన పోలుక చొప్పున మనలను నిర్మించారు. ఈ యొక్క జ్యేష్ఠత్వపు ఆశీర్వాదము ఆయన కలుగజేసిన సృష్టిలో మరి దేనికినీ లేదు, కానీ కేవలం మనకు మాత్రమే ఉన్నదని గ్రహించి తీర్మానము చేసుకుందాము. ప్రభువా, మేము మీకు అంగీకారముగా ఉండడానికి, మీకు సంతోషము కలిగించి నా బలాతిశయము ఔన్నత్యాతిశయము నీవే అని పలికినట్లుగా మీ దృష్టికి ఔన్నత్య అతిశయముగాను బలాతిశయముగాను ఉండునట్లు మేము తీర్మానము చేసుకొనుచు ఉన్నామని తీర్మానము చేసుకొని ప్రభువుకు సమర్పణ అవుదాము. ప్రభువా, నన్ను మీకు అప్పగించుకొంచున్నానయ్యా. మమ్మను మీరు చేపట్టండి, మీ దరికి చేర్చుకొనండి, మీ సన్నిధిలో నిత్యము జీవింపచేయండి. మీ ఆజ్ఞలను మాత్రమే అనుసరించే వారినిగా మమ్మను మార్చండి అని ప్రభువుకు అప్పగించుకుందాము. నీ చిత్తమే అని ఒక కుష్ఠిరోగి తనను అప్పగించుకున్నారు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని ప్రభు అన్నారు. మనలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఇష్టముతో సంతోషముతో మనలను తనకిష్టులనుగా మార్చుకునేవారు. గనుక ప్రభువుకు సమర్పణ అవుదాం. ప్రభువుకు సమర్పణ అయినటువంటి వారలారా అంశ ప్రార్థన చేద్దాము. ప్రభువా, మమ్మను మీ కుమారులుగా చేసుకొనండి అని అడగడానికి అర్హులము కాము. తప్పిపోయిన కుమారుడు తన యొక్క కుమారత్వము పోగొట్టుకొని ఇక కుమారుడను అనిపించుకునేటకు నేను అర్హుడను కాను, తన దాసులలో ఒకని వలె చేర్చుకోమని నేను నా తండ్రిని అడుగుదును అని అనుకున్నట్లుగా మీ కుమారులము మీ కుమార్తెలము అనిపించుకునడానికి అర్హత కించిత్తైనను మాకు లేదు. మీ దాసుల వలె మమ్మను అంగీకరించండి ప్రభువా. అయ్యా, దాసుల యొక్క పని యజమానుడు ఏది చెబుతాడో దానిని మాత్రమే చేయుట. గనుక మీరు చెప్పినది మాత్రమే చేసే మనస్సును మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి అని ప్రభువును వేడుకుందాము. నా నిమిత్తమై మా నిమిత్తమై మీరు అతిశయించాలని అయ్యా, మమ్మును బట్టి మీరు ఘనత నొందాలని మమ్మను ప్రత్యేకపరచుకున్నప్పటికీ మా వలన మీకు దుఃఖము అవమానమే కలుగుచూ ఉండగా అయ్యా, సరి అయిన మార్గంలో మమ్మను నడిపించండి. పరిశుద్ధత మాకు దయచేయండి, యథార్థత మాకు దయచేయండి, సుబుద్ధి మాకు దయచేయండి, సత్ప్రవర్తన మాకు దయచేయండి. మీ చిత్తానుసారమైన సత్కార్యములు మాత్రమే చేయగలిగినటువంటి రీతిని మమ్మను నడిపించండి ప్రభువా అని అంశ ప్రార్థన చేసి ఆయనకే నమస్కారములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఘనమైన దేవా స్తోత్రములు.
మీరు తండ్రిగా ఉండి మమ్మను మీ సంతానముగా ఏర్పరచుకొని ఆ యొక్క వారసత్వపు ఆశీర్వాదములు మాకు ఏర్పరిచారు. స్తోత్రములు. ఆదాము దేవుని కుమారుడు అని మీరు రాయించారు గనుక ఆదాము గారు పాపము లేకుండా మేమును పాపము లేకుండా ఉన్న ఎడల ఆదాము గారు మొదలుకొని మా వరకు మేమందరం మీ కుమారులుగా ఉండేదము. అంత ఘనమైన స్థితి మాకు ఏర్పరిచినప్పటికీ మేమే పోగొట్టుకున్నా మా ఎడల దీర్ఘశాంతమునే చూపించిన దేవా స్తోత్రములు. మమ్మను మీ దరికి చేర్చుకునేట కొరకు ఏ దినమునకు ఆ దినము సాధనములు ఏర్పరిచినటువంటి ప్రేమాస్వరూపి మీకే వందనములు నమస్కారములు ప్రభు అని ప్రభువును స్తుతించి కొద్ది సమయము కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. కొద్ది సమయంతో సహవాసం చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు తండ్రి. అనుదినము మీతో సహవాసము చేయించు తండ్రి. మీ అంతరంగమును గ్రహించి నాయన మీ చిత్తానుసారమైన వారముగా జీవించగలిగిన దీవెన మాకును మా కుటుంబీకులకును ఆశ కలిగిన వారికి అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఆ స్థలములలో నుండి ఏకీభవించిన వారిని అందరినీ మీ సన్నిధిని స్థిరపరచండి. వారి ప్రార్థనాంశములు నెరవేర్చండి నాయన. వారికి కలిగిన ఆర్థిక సమస్యలు, ఇతరుల వలన కలిగిన సమస్యలు, నాయన వారి బిడ్డల యొక్క వివాహముల నిమిత్తమైనటువంటి సమస్యలు నా తండ్రి, అలాగనే నా ప్రభు అప్పులు, పేదరికము, వ్యాజ్యములు, చిక్కులు, సమస్యలు తండ్రి, నా తండ్రి ఎట్టి విధమైన సమస్య, ఎటు విధమైన చిక్కు అయినా తండ్రి నాయన మీకు అప్పగించినప్పుడు, మీ మీద ఆనుకున్నప్పుడు నాయన మీరు నిశ్చయముగా నెరవేర్చేవారై ఉన్నారు తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. సృష్టి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకుని నాయన సమృద్ధి అయిన వర్షములు కురిపించండి, పంటలను దీవించండి, జంతువులను పక్షులను దీవించండి, వ్యవసాయ పనులు పూనుకున్న వారిని దీవించండి. నూతన విద్యా సంవత్సరంలోనికి ప్రవేశించిన ప్రతి విద్యార్థిని నాయన మీ మీద ఆనుకుని విద్యను అభ్యసించిన వారిని దీవించండి. ప్రభుత్వ అధికారులను దీవించండి ఆయన. నీ సేవకులైన వారిని, సేవార్థమైన పనులను దీవించి మహిమ పొందండి. దూరదేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారిని అందరినీ దీవించి మహిమ పొందండి నాయన. మమ్మల్ని అందరినీ మీ యొక్క మహిమేగమునకు ఆకర్షించండి. ఒంటరిగానున్న వారిని నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచండి. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు, ఆదరణ కలిగించండి. యుక్త వయసులో వివాహములు జరిపించండి. సంతాన సాఫల్యత దయచేయండి. ఇంకను విడిచిన మర్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ మీరు ఆ ఆలస్యమైన ఎడల మరి ఒక దినమున మీతో సహవాసం మేము చేపర్యంతం మమ్మల్ని అందరినీ మీ ఆత్మ స్వాధీనంలోంచుకొని మహిమ పొందమని త్వరగా పెండ్లి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహార నేడు మా దయచేయి. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించు.
మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనది. ఆమె ప్రభేస్ రక్తమునకు చేయము అపవాది క్రియలకు, ప్రభేస్ రక్తమునకు చేయము అపవాది క్రియలకు, ప్రభేస్ రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి ఉన్న ఎల్లరికును, ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.